అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షకీల్ బ్లాగర్ మామ. ఈ రోజు మన బనగనపల్లిలో మూలపహాడ్ ఉరుస్ అయితే ఉంది మామ. ఆ ఉరుస్ ఎలా ఉంది ఏంటనేది చూసిద్దాం రండి. సో మనమైతే మూలాలి కొండకైతే వచ్చేసినాం మామ. రాగానే ముందైతే పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్ళి ఎలా ఉందో చూసిద్దాం రండి. మనమైతే ఈ వీడియో బనగనపల్లి వాళ్ళు చూస్తుంటే నా పేజ్ ని ఫాలో చేసుకుని పెట్టుకోండి మామ. ఎందుకంటే బనగనపల్లిలో ఉరుస్ దర్గాను ఏవైనా కానీ బ్లాగ్స్ తో మీకు ముందు అయితే పెడతాం మామ, మంచిగా ఎడిట్ చేసి. సో ఫైనలీ మనమైతే పైకి అయితే వచ్చేసినాం మామ. డెకరేషన్ చూడగానే మాషాల్లా అనిపించింది నాకైతే. రెండు కళ్ళు చాలట్లేదు, మనుషులు కానీ ఆ డెకరేషన్ కానీ చూస్తే అంతలా డెకరేషన్ చేస్తారు మామ. మీకు తెలిసిందే కదా మామ, షేరే ఖుదా హజరత్ అలీ అంటే. హజరత్ అలీ మనకి చాలానే నేర్పినారు మామ. స్నేహంతో ఎలా ఉండాలి, పెళ్ళంతో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి అని చాలా నేర్పినారు. షేరే ఖుదా హజరత్ అలీ అంటే ఒక నేమ్ కాదు మామ, అదొక పవర్ మామ. ఎందుకంటే ఒక రోజు రంజాన్ లో ఆయన ఫాస్టింగ్ ఉండి ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు 900 kg ఉన్న ఒక డోర్ ని ఆయన లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని రైట్ హ్యాండ్ తో యుద్ధం అయితే చేశారు. అదే హజరత్ అలీ పవర్ అంటే. సో అలా మొత్తం పైన మొత్తం తిరిగేసినాక మనమైతే కిందకి వచ్చాం మామ. కింద కూడా క్రౌడ్ అయితే మామూలుగా లేరు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే సో చాలా మంది అయితే వస్తారు మామ. మొత్తం బనగానపల్లి మొత్తం ఇక్కడ ఉంటది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే జేఎన్టీబీలు గానీ, లేడీస్ కి బ్యాంగిల్స్ గానీ, పిల్లలకి ఆడడానికి గీప్లు అంటే చాలా ఉంటాయి మామ. ఈ సైడ్ చూసుకుంటే మీరు సో మీరు మూలాలి ఊరేసుకు వచ్చారా లేదా కామెంట్ చేయండి మామ. ఇంకా మనోడు నేను బయటకు వచ్చేసి ఒక టీ అయితే తాగేసినాము. అలా టీ తాగిన 10 నిమిషాలకే మనోడు అయితే ఐస్ క్రీమ్ అయితే కొనిపిస్తున్నాడు మా అందరికి. ఇంత చెల్లిలో కూడా మనోడు ఐస్ క్రీమ్ కొనిపించి ఐస్ క్రీమ్ తింటా అంటే హ్యాండ్స్ అప్ చేయాలి మనోడికి అయితే. సో ఈ రోజు కింద మామ మన కంటెంట్ నచ్చితే ఫాలో చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం కామెంట్ చేయండి. బాయ్ మామ, కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో. ఫాలో చేసుకొని పెట్టుకోండి. నేను షకీల్ బ్లాగర్.